ಅಣ್ಣ ಸುಮ್ಮನೆ ಹೊಡೆದಿಲ್ಲ ಬ್ರೋ. ಯಾಕೆ ಫೋನ್ ಹೆಣ್ಮಕ್ಳ ವಿಷಯ ಅಂತ ಎಲ್ಲ ಇಲ್ಲ ಇಲ್ಲ ಬ್ರೋ. ಇದ್ದಿದ್ದೆ ಏನ್ ತಲೆ ಕೆಡಿಸ್ಬೇಡ. ಅಲ್ಲ ಅಣ್ಣ ಹೆಂಗ್ ಬಿದ್ದಣ್ಣ ಆ ಕಡೆ ನಂಬಿಕೆ ಇದ್ರು ಬ್ರೋ. ಹೆಂಗ್ ಬಿದ್ದೆ? ಯಾಕೆ ದೂಕಿದ್ರ ನೀನ್ ಹೇಗಿದ್ದೆ? ಅಕ್ಕಿನೇ ದೂಕ್ಯ ಬ್ರೋ. ಫೋಟೋ ಐತಿ ನಾವಲ್ಲೇ ಯಾವತ್ತು ನಿಂದ್ರಾರಕ್ ನಿಂದ್ರು ಅಂದ. ನಾನು ಹೊಸ್ತಾಗಿ ಒಂದು ಸೆಲ್ಫಿ ಅಂದ್ರೆ ಒಲ್ಲೆ ಅಂದ್ಲು. ಅಲ್ಲ ನಾನು ಹೇಳ್ತಿ ಕೇಳೋ ಫೋಟೋ ನನಗೆ ಈಗ ಅರು ಬಂತು. ನಿಮ್ಗೆ ಹೇಳಲ್ಲ ಎಲ್ಲರಿಗೆ ಹಚ್ಚೇಬಿಟ್ಟ ಬಿದ್ದಾನಂತ ನೋಡ್ರಿ. ಎಸ್ಟಿಷನ್ ಹಲೋ ಅಣ್ಣ ಏನು ದಬ್ಬಿ ಕೊಲ್ಲಕ್ ಮಾಡ ಅಷ್ಟೇ, ಏನಾಗಿಲ್ಲ. ಗದ್ದಮ್ಮ ಇನ್ಯಾರು ಪುಣ್ಯಾತ್ಮ ಇದ್ದೆ ಉಳಿದಿದೆ ಹೆಚ್ಚು. ಅಣ್ಣ ಏನ್ ಅಬ್ಸರ್ವ್ ಮಾಡಿದ್ರ ಅಣ್ಣ? ಅಣ್ಣ ಸುಮ್ಮನೆ ಹೊಡೆದಿಲ್ಲ ಬ್ರೋ. ಯಾಕೆ ಫೋನ್ ಹೆಣ್ಮಕ್ಳ ವಿಷಯ ಅಂತ ಎಲ್ಲ ಇಲ್ಲ ಇಲ್ಲ ಬ್ರೋ. ಹಿಡ್ಕ ನೀನ್ ಮುಂದೆ ಬಂದ್ ಹಿಡ್ಕ ಸ್ವಲ್ಪ ಹಿಂಗ್ ಬಾ. ಕಟ್ರಿ ನೀ ಕಟ್ಟು. ತಡಿ 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 ಅಲ್ಲೇ ಬಿಡ್ಬೇಡ ಹಿಡಿಯ ಅಗ್ಗ ಹಿಡಿ ಬಿಡ್ಬೇಡ. ಏ ತಡಿ ಅಣ್ಣ. ಇಲ್ಲ 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 ಅಣ್ಣ 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 ಓಯ್ ಅಗ್ಗ ಹಿಡಿ ಬಿಡ್ಬೇಡ. ಅಗ್ಗಡಿ ಅಣ್ಣ ನಾವ್ ಏನಾರ ಮಾಡಿ ಪ್ಲಾನ್ ಮಾಡಿ ಬಿಡ್ಬೇಕು. ಅದು ಏನಾಗಿದೆ ಅಣ್ಣ 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 ಸುಮ್ಮನೆ ಹೊಡೆದಿಲ್ಲ బ్రో. ಯಾಕೆ ఫోన్ ಹೆಣ್ಮಕ್ಳ విషయ ಅಂತ ಎಲ್ಲ ಇಲ್ಲ ಇಲ್ಲ బ్రో. ఇద్దిద్దే ఏం తల ಕೆಡಿಸ್ಬೇಡ. అదుగు మీరు చూసారు ఆ వ్యక్తి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు అదే అడుగుతున్నారు. కాస్త నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. టూ ట్రాన్స్లేషన్ కాకపోవచ్చు, బట్ అక్రక్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఏమంటున్నారంటే కనుక ఎందుకయ్యా దూకేసావు అని చెప్పి అడిగితే, ఎందుకన్నా దూకావంటే నేను అక్కడ దూకాను, మా ఆవిడ తోసేసింది, నా భార్య తోసేసింది అంటూ కూడా అక్కడ వాళ్ళకి చెప్తున్నాడు. ఆ ఫ్రేమ్లో మీరు చూస్తే కనుక అక్కడ ఒక లేడీ ఉంది. ఆ లేడీ ఎవరో తెలుసా? ఆ లేడీ ఎవరో కాదు, ఇతగాడిని తోసేసిన ఆమె అతడి భార్య ఆమె. ఒక్కసారి మీరు చూడొచ్చు. మరి చూడండి ఎంత మ్యాచింగ్ ఆ డ్రెస్ కూడా. అదిగో ఈ మైలే. ఓకే, జస్ట్ ఫ్రేమ్ అవుట్ అయింది. మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ వ్యక్తి తన భర్తను తోసేసింది. కుదిరితే ఒక్కసారి ఆ విజువల్ని ఫ్రేమ్ కట్ చేసి ఆ విజువల్ని చూపించే ప్రయత్నం చేద్దాం. అదిగో ఎలా తోసేసిందో వాళ్ళు చెప్తున్నాడు. అదిగో అక్కడ కనకాంబరం పూలు పెట్టుకుని కనిపిస్తోంది ఆ మహతల్లి. తన భర్తను బలి చేసేద్దాం అనుకుంది, తన భర్తను చంపేద్దాం అనుకుంది. మీరు చూడొచ్చు ఆ దూరంలో వెళ్ళిపోయి దిగ్గు అక్కడ మీకు కనిపిస్తుంది రెడ్ సర్కిల్లో. అక్కడ లక్కీగా అక్కడ ఒక మట్టి దిబ్బలా ఉంది. ఆ మట్టి దిబ్బ మీద ఆగిపోయాడు. అక్కడ లక్కీగా తనకి ఏదో వచ్చు. ఆగిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి కాపాడారు. అక్కడికి వెళ్ళి జాలర్లు మీరు చూడొచ్చు. అదిగో ఒక తాడు సాయంతో అక్కడ వరకు వెళ్ళిన వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేస్తారు. ఆ విజువల్ మీరు క్లీన్గా చూడండి. ఆ విజువల్ని పూర్తిగా అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. దిగో ఇక్కడ మీరు చూసారు. అదిగో అక్కడ ఆగి అక్కడ ఎగిరో తోస్తే ఎక్కడికి వెళ్ళిపోయారో చూడండి. అంటే ఎంత ప్రీ ప్లాన్ చేస్తుంటుంది. ఆ తర్వాత ఈత కొట్టుకుంటూ వచ్చేసాడు. అక్కడ నదికి ఎదురెదురని చెప్పుకోవాలి. తనకి ఎంత ఈత వచ్చుంటే, లక్కీగా ఈతగాడు కాబట్టి, అంటే ఈత కొట్టగలిగిన వాడు కాబట్టి అక్కడ బతికిపోయాడు. లేకపోతే ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి మీరు చూడ. అదిగో ఫోన్లో మాట్లాడుతుంది చూసారా ఆ వ్యక్తి. అదే సారీ క్షమించాలి, ఇక్కడ బహుశా నేను ఇక్కడ సింగులర్ పదం వచ్చేసినందుకు. ఆ మహిళే, ఆ వ్యక్తి ఇతగాడిని తోసేసింది. అతగాడి భార్య. బహుశా మనిషివేనా తల్లి నువ్వు? అసలు మనిషివేనా? కట్టుకున్న మగాడిని, కట్టుకున్న భర్తని చంపేస్తావా, తోసేస్తావా? నీకు అంతగా అతగాడితో బతకడం ఇష్టం లేకపోతే విడాకులు తీసుకోవచ్చు కదా. మళ్ళీ ఏమంటోంది? లేదు వాడే పడిపోయాడంట. అతగాడే షాక్ అయి చెప్తున్నాడు కదా. ఎందుకు సరే నీకు దూకేస్తానని తెలిసినప్పుడు ఫోన్ చేస్తావా ఎవరికైనా? ఇదే కదా క్వశ్చన్ వచ్చేది. ఆ తర్వాత ఫోన్ చేస్తోంది. అతగాడు అక్కడ వాళ్ళకి చెప్తున్నాడు చూడండి అసలు ఎలా జరిగింది. ఇక్కడ నేను నించుంటే అక్కడ సెల్ఫీ అంది. సెల్ఫీ అంటే అక్కడ నేను నించున్న తర్వాత వెనకాల నుంచి వచ్చింది. వెనకాల తప్పేల్మని తోసేసింది. నేను కృష్ణా నదిలో పడిపోయాను. ఆ నదిలో పడిపోయిన తర్వాత కొట్టుకుపోయాను. అక్కడ ఒక మట్టి దెబ్బ కనిపించింది. ఈదుకుంటూ ఆ మట్టి దెబ్బ మీదకి నించున్నాను. ఆ తర్వాత
కేకలేశారు అక్కడి నుంచి, మీరందరూ వచ్చారు కాపాడారంటూ చెప్తున్న సందర్భం. ఒక్కసారి ఆడియో విందాం. చేపುಟ ಬಿದ್ದಾನಂತ ನೋಡಿ ರೆಸ್ಕ್ಯೂ ಹಲೋ ಅಣ್ಣ ಏನು ದಬ್ಬಿ ಕೊಲ್ಲಕ್ ಮಾಡ ಅಷ್ಟೇ, ಏನಾಗಿಲ್ಲ. ಗದ್ದಮ್ಮ ಇನ್ಯಾರು ಪುಣ್ಯಾತ್ಮ ಇದ್ದೆ ಉಳಿದದೆ ಹೆಚ್ಚು ಅಣ್ಣ ಇನ್ನೊಂದು ಅಬ್ಸರ್ವ್ ಮಾಡಿ ಏನ್ ಅಬ್ಸರ್ವ್ ಮಾಡಿದ್ರ ಅಣ್ಣ? ಅಣ್ಣ ಸುಮ್ಮನೆ ಹೊಡೆದಿಲ್ಲ ಬ್ರೋ, ಯಾಕೆ ಫೋನ್ ಹೆಣ್ಮಕ್ಳ ವಿಷಯ ಅಂತ ಎಲ್ಲ ಇಲ್ಲ ಇಲ್ಲ ಬ್ರೋ, ಇದ್ದಿದ್ದೆ ಏನ್ ತಲೆ ಕೆಡಿಸ್ಬೇಡ. ಏನೇನು ಅಲ್ಲ ಅಣ್ಣ ಹೆಂಗ್ ಬಿದ್ದಣ್ಣ ಆ ಕಡೆ? ನಂಬಿಕೆ ಇದ್ರು ಬ್ರೋ. ಹೆಂಗ್ ಬಿದ್ದೆ? ಯಾಕೆ ದೂಕಿದ್ರ ನೀನ್ ಹೇಗಿದ್ದೆ? ಅಕ್ಕಿನೇ ದೂಕ್ಯಾ ಬ್ರೋ, ಫೋಟೋ ಐತಿ ಒಂದು. ನಾವಲ್ಲೇ ಯಾವತ್ತು ನಿಂದ್ರಾರಕ್ ನಿಂದ್ರು ಅಂದ್ ಅಲ್ಲ ನೀನು ನಾನು ಹೊಸ್ತಾಗಿ ಒಂದು ಸೆಲ್ಫಿ ಇಡಮಂದ್ರೆ ಒಳ್ಳೆ ಅಂದು. ఒక సోనం ఒక అదుగో మీరు చూసారు కదా, సోనం ఐశ్వర్య కలిపితే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టుగా ఉంది ఈ అమ్మాయి. ఒక్కసారి చూడొచ్చు, కట్టుకున్న భర్తను నదిలోకి తోసేసి ఏవే తెరినట్టుగా నిల్చొని ఉంది. తన భర్తే చెప్తున్నాడు మళ్ళీ అక్కడ బుకాయిస్తోంది, అక్కడ అడ్డంగా బుకాయిస్తోంది మళ్ళీని. ఏమని? నేనేం చేయలేదు, నువ్వే పడిపోయావు కదా. పడిపోయిన వాడు ఎందుకమ్మా అక్కడికి లాగుతాడు? అంతే కదా సాధారణంగా వచ్చే క్వశ్చనే కదా. ఒకవేళ తనంతట తానుగా దూకాలనుకుంటే మొట్టమొదటిగా భారీగా నువ్వేం చేయాలి? ఎవరికైనా కాల్ చేసినా భర్తను కాపాడని చెప్పాలి. చెప్పావా నువ్వు? ఆ తర్వాత రెండోది, ఒకవేళ తనంతట తానుగా దూకి బలవాన్ మరణానికి పాల్పడాలనుకునే వ్యక్తి ఎందుకు అక్కడికి లాగుతాడు? మళ్ళీని మట్టి దెబ్బ కనిపిస్తే ఎందుకు లాగుతాడు? తనంతట తానుగా చనిపోను అంటే బలవాన్ మరణానికి పాల్పడాలనే వ్యక్తి. నేను మీకు ఈ ప్రశ్నను సంధించడం జరుగుతోంది. పెళ్లి చేసుకోవాలా వద్దా? చేసుకోవాలి, వామ్మో వద్దు. ఈ పోల్ మీకు నిర్వహించడం జరిగింది. ఒక్కసారి పోల్లో మీరు కూడా పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటికే కొంతమంది రియాక్ట్ అయ్యారు. దాదాపుగా 70% అబౌవ్ వామ్మో వద్దు అంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ కొంత లెక్కల ప్రకారం అఫీషియల్గా కాకపోయినా కాస్త వస్తున్న డేటా ప్రకారం వీటి అక్యుములేటివ్గా మాట్లాడుకున్న క్రమంలో ఇప్పటికే భారతదేశంలో మ్యారేజెస్కి సంబంధించి డిక్లైన్ అవుతుంది. మ్యారేజెస్ రేట్స్ అనేవి డిక్లైన్ అవుతున్నాయి, అంటే పడిపోతున్నాయి. ఇటువంటి మహిళామణులు ఉన్నారంటే ఇంకా పెళ్ళైన పదవి మర్చిపోతారు. ఒక సోనం భర్తను చంపేస్తుంది ప్రియుడి కోసం, కట్టుకున్న భర్తను చంపేస్తుంది ప్రియుడి కోసం. ఐశ్వర్య ప్రియుడి కోసం సేమ్ సినారియో. సోనంను చూసి ఇన్స్పైర్ అయింది ఐశ్వర్య. ఈ రెండు ఘటనలు ఇంకా తెలుగు ప్రజలు మర్చిపోలేదు. భారతదేశం అయితే అస్సలు మర్చిపోదు. సోనం రఘువంశీకి సంబంధించి ప్రియుడి కోసం భర్తను చంపేసి మరి ప్లానింగ్, మళ్ళీ దానికి ఒక 2-3 అటెంప్ట్స్ కూడా 2-3 ప్రయత్నాలు జరిగిన తర్వాత భర్తను కనిపించకుండా చేయాలని చెప్పి ప్లాన్ చేసింది అటువంటి వ్యక్తి. ఆ తర్వాత ఐశ్వర్య, ఇప్పుడు ఇదిగో ఈ కడ్లూరు మహిళ మీరు చూడొచ్చు, ఏమైతే నించుని చూసారా? ఇంకా నువ్వు ఎందుకు బతుకున్నావురా బాబోయ్ అన్నట్టుగా ఫేస్ పెట్టినట్టు అనిపించట్లేదు? అలాగే అనిపిస్తోంది కదా. నువ్వు ఇంకా ఎందుకు నువ్వు ఎలా బతుకున్నావు అని చెప్పి షాక్లో ఉన్నట్లేదు అది ఆ మోకం చూస్తుంటే. ఒకసారి ఈ ఘటనకు సంబంధించి కొంతమంది రియాక్ట్ అయ్యారు. అలా చాలా మందిని లేపేసి ఉంటుంది. ఇది కామన్ మ్యాన్ ఎక్స్ప్రెస్ చేస్తున్న ఫీలింగ్స్.